హాయ్ అన్న, అందరికి నమస్తే. ఎట్లూరు, నేను మీ రైడర్ రాజు. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో తొందరగా పెట్టండి. ఈరోజు మన వీడియో వచ్చేసి హౌ టు మోటో వ్లాగింగ్ సెటప్ అనమాట. మీకు అందరికి తెలిసే ఉంటుంది మన హెల్మెట్, ఇది యాక్సర్ హెల్మెట్. చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఇదే మన హెల్మెట్. అయితే మన యాక్సర్ హెల్మెట్ ఫస్ట్ మన బండితో పాటు కొనుక్కున్న హెల్మెట్ ఇదే. దీనికి ఆల్రెడీ నేను మోటో వ్లాగింగ్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ ఇంతకుముందు మన పాత కెమెరా ఉండేది, దాన్ని చేసి పెట్టుకున్నది ఉంది. ఇవ్వండి, దానిది మొన్న ఒక 2 days బ్యాక్ ఓడగొట్టిన దీన్ని. ఇదే దాదాపు ఒక 200-300 గ్రాములు ఉంటుంది. ఇదే బేవాసమైన బరువు. దానికి తగ్గట్టు ఈ హెల్మెట్కి ఇంకా బరువుకి ఇదైతే పీకేసిన. మన కొత్త కెమెరా వచ్చింది కాబట్టి అందుకని కొత్త సెటప్ చేద్దామని చెప్పి తీసేసిన. మనకైతే మోటో వ్లాగింగ్ సెటప్ చేయడానికి కావాల్సింది ఎంసీలు. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎక్కడైనా షాప్లో 30 రూపాయలు, 10 రూపాయలు కూడా ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి శాండ్ పేపర్, మన పంచర్ షాప్లో పంచర్ వేసి తీస్తారు కదా, దానికి. ఇది దేనికంటే ఒకటి 2mm టేపు, మనకి అడాప్టర్కి అవి స్టిక్ చేసుకునేదానికి. మీకైతే చూపిస్తా ఎట్లా చేయాలి ఏంటి అనేసి. ఫస్ట్ మన మౌంట్ మీకు అవన్నీ చూపిస్తా. నాకైతే మౌంట్ చాలా చాలా మౌంట్ అయితే మొన్న నేను కొన్నా చూసి దాంట్లో అయితే వచ్చినాయి ఇవన్నీ. దాంట్లో మనకి జే మౌంట్ కావాలి. జే మౌంట్ గోప్రోకి ఇచ్చింది, 2 కలిపి పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి గోప్రోది. ఇదేంటంటే మనం మొన్న ఆర్డర్ చేసిన బాక్స్ పెట్టిన చూసారా, నా వీడియో చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఏదో అని. ఇది మనం కనిపిస్తుందా, ఇక్కడ పెట్టాలన్నమాట. ఇవ్వండి, ఇట్లా 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 పెట్టాలన్నమాట. ఇవ్వండి, మనకి ఇక్కడ రబ్బర్ వచ్చిందా, ఇవ్వండి కనిపిస్తుందా రబ్బర్. ఈ రబ్బర్కి పైన పెట్టుకోవాలన్నమాట. అంటే ఇది ఉందా, ఇదిగోండి, ఈ రబ్బర్కి కొంచెం పైన పెట్టుకోవాలి. ఈ రబ్బర్కి పైన పెట్టుకోవాలి. పైన పెట్టుకుంటే మనకు వ్యూ అనేది మంచిగా వస్తుంది. మీకు నేను చూపిస్తాను. 1 ఇంచ్ వదిలేసి పైన స్టిక్ చేసుకుంటే మనకి వ్యూ అనేది మంచిగా వస్తుంది. అది ఎట్లా చూపిస్తాను. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మీకు హెల్మెట్కి ఇక్కడ స్మూత్గా ఉంటుంది కదా, దాన్ని కొంచెం రఫ్గా చేసేయాలన్నమాట. ఇవ్వండి, మళ్ళీ ఇంకొకటి, ఇది మనకి లోపలికి ఎయిర్ పోవడానికి, గాలి వచ్చేదానికి. ఇది మనకి ఓపెన్ క్లోజ్ ఉంటుంది కదా, దీన్ని మనం క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల మనం మైక్ పెట్టుకుంటాం కదా, మొత్తం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. అందుకనేసి దాన్ని క్లోజ్ చేసుకోవాలి. ఈ స్మూత్గా ఉన్నదాన్ని నాది ఆల్రెడీ రఫ్గానే ఉంది. ఇది మళ్ళీ మీకోసం ఒకసారి చేసి చూపిస్తాను. దీన్ని ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇది మొత్తం ఎట్లా ఉండాలంటే కోళ్ళు మొత్తం పిచ్చి గీతలు గీసినట్టు రఫ్ చేసేది ఇదంతా. మీరైతే కొంచెం చేసుకోండి. నేను ఇంతకుముందు పాతది పెట్టాను కాబట్టి, ఇంత పెద్దది ఉంది కాబట్టి అదంతా గలీజ్ అయిపోయింది. మీరైతే ఒక మార్కర్ తోటి ఈ మౌంట్ ఎంతైతే ఉందో అంతవరకే ఇది రబ్ చేసి పెట్టుకోండి. మొత్తం డస్ట్ అయిపోయింది అంతా. ఇదిగోండి, చూసారా ఎంత రఫ్ అయిపోయిందో. ఈ స్మూత్ ఉండేది మొత్తం రఫ్ అయిపోవాలన్నమాట. ఇది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పెన్సిల్ మనకు గట్టిగా స్టిక్ అవుతుంది. దానికి అక్కడ పెన్సిల్ గట్టిగా స్టిక్ అవుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మనది మౌంట్ ఉందా, ఎప్పుడైనా కెమెరా పెట్టుకునేటప్పుడు మనం మోటో వ్లాగింగ్ సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడే పెట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ పైన పెట్టుకుంటారు, సైడ్ పెట్టుకుంటారు, కొంతమంది ఇక్కడ పెట్టుకుంటారు. అట్లా పెట్టుకునే వాళ్ళు మోటో వ్లాగర్స్ కాదనమాట. అంటే నా ఒపీనియన్ అయితే. అంటే ఎవరిష్టం వాళ్ళది. ఎవరిష్టం వాళ్ళైతే పెట్టుకుంటారు. నాకేంటంటే నేను ఇక్కడ పెట్టుకుంటా. ఇక్కడైతే మనకి కెమెరా యాంగిల్ మంచిగా వస్తుంది. ఇవ్వండి, ఎప్పుడైనా మనం కెమెరా పెట్టుకునేటప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉండొద్దు. ఇట్లా ఉండొద్దు కెమెరా అనేది. ఇట్లా కొంచెం ఇట్లా లేచినట్టు ఉండాలి పైకి. కనిపిస్తుందా మీకు?
కింద హెల్మెట్ ఇట్లుండద్దు, ఇట్లా కొంచెం ఇట్లా పైకి లేసి ఉండాలి. పైకి లేసి ఉంటే ఏమవుతుందంటే, ఇట్లా పైకి లేసి ఉంటే మనకు వ్యూ అనేది మంచిగా వస్తుంది. నేను మీకు ఒకసారి పెట్టి చూపిస్తాను ఎట్లా ఏంటనేసి. ముందైతే ఎంసీలు కలుపుకోవాలి. ఇది మీకు తెలిసే ఉంటుంది, షాప్లో 10 రూపాయలు. నేను 10 రూపాయలు కాకుండా 30 రూపాయలు వేసుకున్నాను. దీన్ని కలుపుకున్నాం. ఫస్ట్ అయితే ఎక్కువ చాలు, కొంచెం సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఇది ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి హెల్మెట్ బరువు అయిపోతుంది మళ్ళీ. ఇలా ఉంది కదా, ఇట్లా పెట్టుకోవాలి పైకి. ఇవ్వండి, ఇది అనేది మనకి ఎంత వీలైతే అంత పైకి లేపుకోవడం బెటర్. ఇట్లా మనకి ఎంత వీలైతే అంత వీలుగా పైకి లేపుకోవడం బెటర్. ఇది మన కెమెరా యాంగిల్ అనేది మంచిగా వస్తుంది. దీన్ని కూడా మంచిగా పెట్టుకున్నాం. చూసారా, ఇగోండి ఇట్లా స్ట్రైట్గా పైకి లేస్తుంది కొంచెం. ఇదైతే కరెక్ట్గా చూసుకోవాలి, దీనికి ఇట్లా కరెక్ట్గా చూసుకోవాలి. లేకపోతే అటు ఇటు ఉన్నా కానీ కెమెరా యాంగిల్ మనకి కరెక్ట్గా రాదన్న. నాకైతే సరిపోలేదు, కొంచెం కలుపుకోవాలి. నేనైతే కరెక్ట్గా అతికింది అనుకుంటున్నా. ఇవ్వండి, చూసారా, కొద్దిసేపు ఎండలో పెట్టినాక ఆరినాక అప్పుడు మాట్లాడుకుందాం. చూసారా, ఇదైతే ఎండిపోయింది, గట్టిగా అయిపోయింది. లాస్ట్ ఇదైతే గట్టిగానే ఉంటుంది అనుకుంటున్నా. ఓకే, ఇదైతే గట్టిగా అయిపోయింది. ఇదైతే ఊడదని అనుకుంటున్నా. గట్టిగా అయితే ఉంది. బయట ఎండ చాలా గట్టిగా ఉంది. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఆగిపోయింది. ఇదైతే పెట్టి చూద్దాం ఒకసారి. ఇవన్నీ చెప్పాను కదా, మౌంట్ అనేది మీకు ఒకసారి మొత్తం పెట్టినాక అప్పుడు అర్థమైపోతుంది. చూపిస్తా. చూసారా, ఇగోండి మన కెమెరా యాంగిల్ అయితే ఇట్లా ఉండొద్దు. ఇగోండి, కెమెరా యాంగిల్ అయితే మనకి ఇట్లా ఉండొద్దు. ఇవ్వండి, ఇట్లా ఉండాలి. ఎంత వీలైతే అంత వీలుకి బ్యాక్ కొంపుకోవచ్చు. దేనివల్ల, దీన్ని ఇట్లా పైకి పెట్టుకోవడం వల్ల మనకి ఇప్పుడు కెమెరా వ్యూ అనేది మస్తు వస్తుంది. ఇప్పుడు మనకి ఇట్లా కావాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు, కొంచెం బ్యాక్ అంతే. మనకి కెమెరా వ్యూ ఎట్లయితే సెట్ అవుతుందో దానికి తగ్గట్టు మనం ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. మనం ఒకసారి మళ్ళీ ఇంకా ఇవి అడాప్టర్ ఇవన్నీ పెట్టి చూద్దాం. అడాప్టర్ అయితే ఇది మస్తు గట్టిగా అయిపోయింది, మిగిలిపోయింది ఎంసీ. ఇది ఉందా ఎంసీలో, ఇది ఉందా అడాప్టరు. ఇది మనకి ఇక్కడ పెట్టుకోవడం కుదరదు. ఇది మనకి ఇక్కడ వస్తుంది చూసిరా గ్యాప్, ఇది పెట్టుకోవడం కుదరదు. ఎందుకంటే ఈ వైర్ ఉంది కదా, ఇది వంగిపోతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి దీన్ని ఇక్కడ పెట్టకుండా ఇక్కడ సైడ్ పెట్టుకున్నాం. సైడ్ పెట్టుకుంటే మనకు మంచిగా ఉంటుంది అనమాట. మీకు మొత్తం కెమెరా కూడా పెట్టినాక చూపిస్తా ఒకసారి. ఫస్ట్ దీన్ని పెట్టేసుకున్నాం ఒకసారి. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇంకొకటి కూడా ఉంది, అది 7000 ఉంది మౌంట్, గోప్రోకి సంబంధించి. అదైతే ఫుల్ డిసడ్వాంటేజ్. అదైతే మనకు ఓన్లీ వాయిస్కి ఒక్కటి సంబంధించి దాంట్లో ఉంటుంది, కానీ మిగిలింది మొత్తం డిసడ్వాంటేజ్ దాంట్లో అయితే.
అందుకే దాన్ని తీసుకోవాలి, ఇదే తీసుకున్నా. దీని లోపల అయితే ఒకసారి కెమెరా పెట్టేద్దాం, చూపిస్తాను మీకు. ఇది ఉందా, దీన్ని తీసేయాల. ఈ క్లిప్ తీసేస్తే అప్పుడు దాంట్లోకి అది సెట్ అవుతుంది. ఎందుకంటే ఆ క్లిప్ తీయకపోతే దీంట్లో పట్టదన్నమాట. అది కంపల్సరీ దాన్ని తీసేయాలి. తీసేసినాక అప్పుడు కనిపిస్తుందా మీకు? ఇది అయిపోయింది కదా. మన ఓవరాల్ ఇట్లా అన్నమాట. ఇది కెమెరా అనేది ఇట్లా ఉండాలి. మనకి వ్యూని బట్టి ఎట్లయితే అట్లా ఉంపేసుకోవచ్చు. చూసారా, ఇట్లా ఉండాలి. ఇట్లా ఉండద్దు, ఇట్లయితే ఉండద్దు, ఇట్లా ఉండాలి, వెనక్కు ఉండాలి. ఓకేనా? దీనికి జే మౌంట్ అయితేనే మంచిగా సెట్ అవుతుంది మనకి, వేరేదైతే సెట్ కాదు. జే మౌంట్ అయితేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అడాప్టర్ ఉంది కదా, దీనికైతే స్టిక్ వేసేది అంతే. చూసారా, ఇక మనకి ఇక్కడ కాకపోతే వేరే కాడికి. ఇంకా కింద పెట్టుకోవాలా నేను మళ్ళీ దీన్ని ఇక్కడ రైడ్కి వెళ్ళేటప్పుడు అప్పుడు ఇంకా మంచిగా పెట్టేస్తాను. చూసారా, ఇక్కడ పెట్టేస్తాను. ఇప్పుడైతే మనకి వైర్ అనేది మధ్యలో మలగదన్నమాట, మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీనికి మైక్ పెట్టేద్దాం. నా మైక్ చూసారట్టుంది, ఇది మనకి హాస్పిటల్లో దొరికే కాటన్. నాది ఇదేంటంటే పైన మౌత్ పోయింది ఎక్కడో, అందుకని ప్రస్తుతానికి దీన్ని పెట్టిన. ఇది పెట్టడం వల్ల ఏమైందంటే నాకు బయట వాయిస్ డిస్టర్బెన్స్ అనేది చాలా వరకు తగ్గింది నాకు, అందుకనేసి దీన్ని పెట్టుకున్నా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది నేను పాత కెమెరాకి తీసుకున్నప్పుడు మైక్, ఇంకా తీసుకుంటా, కొత్తది తీసుకుంటా, మైక్ పోయే తీసుకుంటా. ఫస్ట్ అయితే ఈ వైర్ని మొత్తం లోపల దోసేద్దాం. మన మోటో వ్లాగింగ్ సెటప్ అయితే ఇది. ఇప్పుడు ఒకసారి మనం బయటకు వెళ్ళేసి మన కెమెరా యాంగిల్ ఎలా ఉందో ఒకసారి చూసేసి వచ్చేద్దాం. కెమెరా వ్యూ ఎట్లుందో చూడండి, మళ్ళీ అట్లానే వాయిస్ కూడా మంచిగా వస్తుందో లేదో కూడా సార్ చూడండి. ఫస్ట్ వ్లాగ్ ఇన్ GoPro 11, మన GoPro మీద ఫస్ట్ వ్లాగ్ ఇది.
నాకైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది, అంటే కెమెరా క్వాలిటీ ఎట్లా వచ్చింది ఏంటనేసి చూద్దాం. ఎండ మస్తు వస్తుంది, ఈవినింగ్ అయినా కానీ ఎండ ఫుల్గా ఉంది. మొన్న ఇంటి దగ్గర ఈ కుక్కలే పడేసినాయి, పిల్ల కుక్కలు. ట్రాక్టర్ అన్నా ఇది అడాప్టర్ ఉంది కదా, ఇది ఆ 3mm 2mm టేపు సరిగ్గా అతకట్లేదు, అది ఊడిపోతుంది. థర్డ్ గేర్. ఇప్పుడు కెమెరా యాంగిల్ అవన్నీ ఎట్లున్నాయి చూద్దాము. నాకు ఒకసారి చెప్పండి కెమెరా యాంగిల్ అవన్నీ ఎట్లుందో చెప్పండి, అట్లనే వాయిస్ కూడా క్లారిటీగా వస్తుందా లేదో చూడండి ఒకసారి. ఇదైతే పోర్ట్కి వెళ్ళే రోడ్డు, ఇసుకపాలెం రోడ్డు. ఇక్కడైతే కొంచెం ఈ టైంలో ఫ్రీగా ఉంటుంది రోడ్డు అంతా. నేను ఒకేసారి వీడియో ఎప్పుడు తీద్దాం అనుకున్నా అంటే ఒకేసారి సేనా వచ్చినాక తీద్దాం అనుకున్నా, కానీ మన కెమెరా వచ్చి కూడా మస్తు రోజులు అవుతుంది కదా, సో అందుకనేసి ఇప్పుడే తీసి పెడదాము. మళ్ళీ సేనా వచ్చినాక అప్పుడు మళ్ళీ పెడదాం అనేసి దానికి సపరేట్గా ఇంకో బ్లాగ్ తీద్దామని దీన్ని అయితే ముందు చేసేస్తుంటా. నేను కెమెరా యాంగిల్ వచ్చేసి హైపర్ వ్యూలో పెట్టుకున్నా, వ్యూ వచ్చేసి ఎట్లా వస్తుందో చూడాలి ఒకసారి. ఇంటి దగ్గర అన్న మస్తు వస్తుందని చెప్పి అన్నాడు, కానీ ఇప్పుడు పొజిషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంది కదా, చూడాలి ఎట్లా వస్తుంది ఏంటి అనేసి. నాకు ఒకసారి కామెంట్లో కూడా పెట్టండి మీరు, కెమెరా యాంగిల్ ఎట్లుందో ఏంటని చెప్పి ఒకసారి పెట్టారంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి నాకు ఒకసారి ఎట్లా వస్తుంది ఏంటనేసి. వ్యూ అనేది మంచిగా వచ్చిందంటే ఓకే పర్లేదు, లేకపోతే మళ్ళీ సెట్ చేయాలి, అంటే వేరేగా అన్నట్టు కెమెరా మనం ఫ్రంట్కి బ్యాక్కి సెట్ చేసుకోవాలి. మళ్ళీ చూద్దాం ఎట్లా వస్తుంది ఏదో. మనం అయితే బ్యాక్ వెళ్దాం, ఇప్పటికే లాంగ్ వచ్చాం బాగా కొంచెం. నాకు తెలిసి కొంచెం వాయిస్ అనేది డిస్టర్బెన్స్ రావచ్చు, దానికి కూడా నా దగ్గర మంచి ఐడియా ఉంది. దాన్ని ఇంకా ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టలేదు. మనకి వ్లాగింగ్ చేసేటప్పుడు వాయిస్ అనేది మనకి క్లారిటీగా రావాలంటే నా దగ్గర ఒక టిప్ ఉంది, నేను దాన్ని చెప్తా. అదేంటంటే ఇప్పుడు మనకి మైక్ వస్తుంది కదా, ఆ మైక్కి పైన దానికి మౌత్ వస్తుంది కదా, అది ఉండాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు డిఎస్ఎల్ఆర్కి వాటికి పెట్టినప్పుడు ఒకటి బొచ్చుగా ఒకటి ఉంటుంది చూసారు, దాని పేరేదో నాకు తెలియదు, దాన్ని పెట్టి అప్పుడు మనం కెమెరా మన మైక్ అనేది ఉంది కదా, ఆ మైక్ అనేది ఎక్కడ పెట్టాలంటే మనకి ప్యాడింగ్స్ వస్తాయి కదా, ప్యాడింగ్స్కి వచ్చే దానికి లోపల పెట్టేయాలన్నమాట. ఆ స్పాంజ్ లోపల పెట్టేస్తే ఏమవుతుందంటే మనకి బయట వాయిస్ అనేది అస్సలు రాదు. మళ్ళీ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ కింద గడ్డం దగ్గర మెష్ వస్తుంది చూసారా హెల్మెట్కి, ఆ మెష్ వచ్చే దగ్గర కూడా మనం వాయిస్ డిస్టర్బెన్స్ రాదు అనుకుంటాం, కానీ మస్తు డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడి నుంచి కూడా.
సో అందుకనేసి ఏంటంటే నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. నేను అది ఆర్డర్ పెడతాను ఫ్లిప్కార్ట్లో. నేను అది వచ్చినాక మీకు వాయిస్ క్లారిటీ అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూడండి ఎట్లా వస్తుందో ఏంటి అనేసి వాయిస్. నెక్స్ట్ వీడియోలో అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఈ డిస్టర్బెన్స్. ఇప్పుడు ఒకవేళ దీంట్లో డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, అది నెక్స్ట్ వీడియోలో మీకు రిపీట్ కాదు, చూడండి. ఓకేనా? నాకు అడాప్టర్దే భయం వేస్తుంది, ఏడ ఊడిపోతుందా అని. అది అనేది సరిగ్గా అతకలేదు అది, అందుకే భయం వేస్తుంది బాగా. అది ఊడకపోతే మంచిగా, లేకపోతే మనకి అది ఏమవుతుందో అర్థం కాదు మనకు అసలు సరిగ్గా. మనం ఇప్పుడు రైట్. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంత ఆపేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. మనము ఇప్పుడు మనకి ఎట్లనో కెమెరా అనేది మంచిగా వచ్చిందంటే మీకు రేపు అనేది మీకు ఒక షార్ట్ రైడ్ తీసుకెళ్తా. ఓకేనా? ఓకే, సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.